హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము 3 డేస్ బ్యాక్ తిరుపతి వెళ్ళామండి. తిరుపతి వెళ్ళేటప్పుడు నేను ఈ వ్లాగ్ అనేది చేశాను. ఇది వెళ్ళే ముందు స్టేషన్లో తీశానండి. మా చిన్నాడు పొడిచండి ఆవిడ, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ బాబు పాప, అలాగే మా పెద్దాడు పొడిచు వాళ్ళ పాప బాబు, మా అందరూ కలిసి వెళ్ళామండి. వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీస్ అలాగే మేము మొత్తం కలిపి ఒక 12 మెంబర్స్ వరకు వెళ్ళాము. మా పెద్ద ఆడపడుచు వాళ్ళ బాబు పాప వీళ్ళిద్దరు మా మావయ్య గారండి. మీకు ఇంతకు ముందే వీడియోలో చూపించాను కదా, మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అక్కడ కూర్చున్నారు కదండి. మా పెద్ద ఆడపడుచు మా అత్తయ్య గారు, మేమందరూ కలిసి వెళ్ళామన్నమాట. ఇక్కడ ట్రైన్ వచ్చి ఆగింది, కొంచెం ఆ ట్రైన్ రావడానికి లేట్, అందుకని చెప్పి వెయిట్ చేస్తున్నాం. మా పాప అండి, చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలోనే, జస్ట్ మా బాబు బర్త్డేకి పాప బర్త్డేకి 15 డేస్ గ్యాప్. ఇలా తిరుపతి వచ్చేసామండి. ఇప్పుడు ట్రైను 5:45కి అయితే 6:30, 7 అలా అయిపోయిందండి ట్రైన్ వచ్చేసరికి. అప్పుడు బయలుదేరాము. మార్నింగ్ కూడా 8:30 ఇలా అయింది, దిగిపోయాము. ఇక్కడ మధ్యలో చెకింగ్ అని ఆపారండి వెహికల్. ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము. చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి నాకైతే. అందరూ కలిసి వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాము, ఇప్పటికి కుదిరింది. వినాయక చవితి చేసుకొని ఆ రోజు వినాయకుడిని నిమజ్జనం చేసుకున్న తర్వాతనే బయలుదేరామన్నమాట. టైం కూడా మాకు కరెక్ట్గా సరిపోయింది ఆ రోజు. ఇంకెందుకు పండగ మిస్ చేసుకోవడం అని చెప్పి పండగ చేసుకున్న తర్వాతే బయలుదేరాము. వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళైతే వాళ్ళ ఊరు కొంచెం లాంగ్ అండి. వాళ్ళు ఇంకా త్వరగానే బయలుదేరి వచ్చేసారు. ఈవినింగ్ 4:30 ఆ టైంకి మా ఇంటికి వచ్చేసారనమాట. చూడండి, తిరుపతి అంటే చాలా బాగుందండి. అసలు ఎక్కడ చెత్త చెదారం అలాంటివి ఏమీ లేదు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఉండే కొండలు, మొక్కలు, చిన్న చిన్న అడవిలు, ఇవన్నీ కొండలు చాలా చాలా బాగున్నాయి చూడటానికి. నేను ఎప్పటి నుంచో 3 months బ్యాక్ బుక్ చేసుకున్నాం కదండి. ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు వ్లాగ్ తీద్దామా అన్నట్టే ఉండేది నాకైతే. చూడండి, చాలా బాగుంది క్లైమేట్ కూడా. అక్కడ చాలా కూల్గా ఉందండి. అసలు వర్షం అయితే పడలేదు మేము వెళ్ళిన తర్వాత నుంచి. అంతకుముందు ఎలా ఉండేదో మనకు తెలియదు, కానీ మేము వెళ్ళిన తర్వాత నుంచి అయితే వర్షం లేదు. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉండేది. ఇంకా పైకి వచ్చేసామండి. ఫస్ట్ టిఫిన్ చేసేద్దామని చెప్పి ఒక హోటల్ దగ్గర ఆగాము. ఇక్కడ టిఫిన్ కాస్ట్స్ అంటే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అసలు టిఫిన్స్ అయితే బాగోలేదు. ఇంకా టిఫిన్ చేసేసి అలా రూమ్కి బయలుదేరాము. ఇంకా రూమ్కి వచ్చేసామండి. అందరూ కలిపి ఒక రూమే తీసుకున్నాము. ఇంకా ఇది ఎందుకు, జస్ట్ 2 డేస్కే కదా అని చెప్పి ఇలా ఒక రూమే తీసుకున్నాము. రూమ్ కూడా చాలా చాలా నీట్గా ఉంది. చూడండి, ఇక్కడ సింక్, ఒక ట్యాప్, మిర్రర్ ఇచ్చారు. ఇదైతే వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా చాలా చాలా నీట్గా ఉంది. ఇంకా అందరూ ఫ్రెష్ అయిపోయి మధ్యాహ్నం లంచ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా దేవుడు ప్రసాదానికి వెళ్తున్నామండి. మేము బయట అయితే తినలేదు, అందరూ కలిసి వెళ్తున్నాము. చాలా రష్గా ఉందండి. ఇంకా దేవుడు ప్రసాదం అంటే ఎవరు మిస్ అవ్వడానికి చూడరు కదా, అందరూ తినడానికి చూస్తారు. ఆ టేస్టే వేరండి. బయట మనం ఎక్కడ చేసుకున్నా ఆ టేస్ట్ అయితే రాదు. మళ్ళీ దొరకదు కదా మనకి ప్రసాదం. అందరూ కలిసి ఇలా వెళ్తున్నాం అన్నమాట. మా అత్తయ్య గారండి, మా ఫ్రెండ్ నడుస్తున్నారు.
మేము 7కి బయలుదేరాం కదా. 8 మా పాప బర్త్డే. మేము 8 మార్నింగ్కి దిగాము. 8 ఈవినింగ్ 10:30కి ఇలా మాకు దర్శనం అనమాట టైమింగ్. మేము 5:35కి ఇలా బయలుదేరి వెళ్ళిపోయామండి. భోజనం చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ లంచ్ దగ్గర అనమాట, లంచ్ హాల్ దగ్గర ఇలా ఈ విధంగా ఉంటుంది పెయింటింగ్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలామంది ఫొటోస్ కూడా దిగుతారండి ఇక్కడ. ఇంకా లంచ్ అండి, ఇది కర్రీస్ వేశారు. ఇంకా రైస్, సాంబారు, బీట్రూట్ కర్రీ, ఒక స్వీట్ అయితే వేశారు, పరమాన్నము ఏంటో అది, ఒక పచ్చడి, ఒక కర్రీ, ఒక స్వీట్ అలా వేశారు. లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ అండి మేము దర్శనానికి రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇది ఎంత ప్లేసో అండి, చాలా బాగా కట్టారు. దర్శనానికి ఈ విధంగా రెడీ అయ్యానండి. ఇలా పట్టు శారీ, ఇది నా మ్యారేజ్ శారీ అండి, కట్టుకొని వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాలంట కదా. శ్రీవారి దర్శనానికి వెళ్ళక ముందు వరాహస్వామి వారి దగ్గరికి వెళ్ళాలంటే కదండి. అతని దగ్గరికి వెళ్ళి తీసుకున్న తర్వాత ముక్కు చూసుకి ఫస్ట్ శ్రీవారికి వెళ్ళాలండి. వెళ్తుంటే శ్రీవారిని తీసుకొస్తున్నారండి. చిన్న విగ్రహం పాపండి బర్త్డే అని చెప్పి గమనం వేసాను. ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. మార్నింగ్ ఒకటి వేసాను, నెక్స్ట్ డే మార్నింగ్ ఒకటి వేసానండి. అలా ఎత్తుకొని ఉండాలండి, అస్సలు దిగదు. ఒకసారి దిగుతుంది. నాకు చాలాసేపు ఎత్తుకున్నానని చెప్పి దించేసాను. చూడండి నడుస్తుంది. అక్కడ ప్లేస్ కూడా చాలా ఫ్రీగా ఉంది. వాళ్ళ నాన్నమ్మ తాత మధ్యలో నడుస్తుంది. చాలా యాక్టివ్గా ఉంటుందండి. బయటికి వస్తే మాత్రం నన్ను అస్సలు వదలదు. ఎవరో ఒకరు ఎత్తుకోవాల్సిందే. ఒక్క క్షణం నడిచింది, తర్వాత మళ్ళీ ఎత్తుకున్నారు. మా బాబాయ్ దగ్గర పరిగెడుతున్నారు. దర్శనానికి స్టార్ట్ అయ్యాము. లోపలికైతే ఫోన్లు అలౌ చేయరండి, తీసేసుకుంటారు. ఫోన్లు కానీ వాచెస్ కానీ ఇంకేమైనా. చాలా రష్గా ఉంటుందండి ఎప్పుడు వెళ్ళినా సరే. అలాగొచ్చినప్పుడు ఎలాగెళ్ళవాలండి, ఎలాగొచ్చి అడ్డు తిప్పారు. ఉన్నారో జనాలు.
ఇంకా దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటికి వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇది తీసాను అనమాట. లోపలికి ఫోన్లు ఎలా చేయరని చెప్పాను కదా, బయటంతా ఇలా ఉంటుందండి. ఆ శ్రీవారి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. దర్శనం అయిపోయింది. ఇంకా రూమ్కి అయితే బయలుదేరుతున్నాము. మా పాప బర్త్డే కదా చెప్పాను కదండి, కేక్ కోసం అయితే ట్రై చేశాను కానీ అసలు దొరకలేదు. ఒక 2 hours ముందే ఆర్డర్ ఇవ్వాలంట. నార్మల్ కేక్స్ కూడా దొరకవంట, అక్కడ ఫుల్ కేక్స్ దొరుకుతాయంట. అవి కూడా 1 hour 2 hours ముందు ఆర్డర్ ఇస్తేనే అవుతాయంట. మరి ఇంకా ఆ రోజు కేక్ ఇంకా తర్వాత అక్కడ అయిపోయిందండి. దాంతో లాస్ట్ ఫస్ట్ నుంచి మేము తీసుకున్న ఫొటోస్ అండి ఇవన్నీ. కొంతవరకు పైకి వచ్చిన తర్వాత ఒక దగ్గర చెకింగ్ అని ఆపారు. అక్కడ క్లైమేట్ బాగుందని చెప్పి అక్కడ తీసుకున్నాము. తర్వాత రూమ్కి వచ్చేసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మార్నింగ్ రెడీ అయ్యి లంచ్కి బయలుదేరేటప్పుడు ఇలా ఈ విధంగా ఒకసారి తీసుకున్నాం అనమాట. ఇది చూపించాను కదా కపిలేశ్వర స్వామి టెంపుల్. దర్శనానికి వెళ్ళినప్పుడు అండి మా పాపని ఈ విధంగా రెడీ చేశాను, బర్త్డే కదా. ఇంకా కేక్ కటింగ్ అయితే అవ్వలేదండి, అదొక్కటే చిన్నగా బాధ అనిపించింది. ఇంకా దేవుడి దర్శనం కన్నా ఎక్కువ ఏంటిలే అని ఇంకా అలా ఊరుకున్నాము. చాలాసేపు ఎత్తుకున్నామండి, ఇంకా అలా ఒక్క క్షణం అయితే నడిచింది. ఇదేనండి మా చిన్న ఫ్యామిలీ. అక్కడ కొన్ని అయితే ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటాయి, డెకరేషన్స్ అవన్నీ కూడా. ఇక్కడ ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, అది అక్కడండి. ఇది ఇస్కాన్ టెంపుల్. ఫస్ట్ స్టార్టింగ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదా, అక్కడ తీసుకున్నాము. లోపలైతే వీడియో తీయడానికి అవ్వలేదండి, అది చూపిస్తే మాత్రం మీరు ఎగ్జైట్గా ఫీల్ అవుతారు, అంత బాగుంటుంది. తప్పకుండా తిరుపతి వెళ్ళేటప్పుడు మాత్రం ఈ టెంపుల్స్కి అయితే వెళ్ళండి, చాలా బాగుంటాయి. ఇవన్నీ మంగాపట్నం అన్నమాట. మంగాపట్నం అలాగే శ్రీకాళహస్తి. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి.